హలో అండి, సింపుల్గా ఈజీగా షీర్ కుర్మాను సేమియా పాయసాన్ని ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ రకంగా మీరు ప్రిపేర్ చేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టెక్స్చర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడండి ఎంత బాగుందో. ఎన్ని గంటలైనా అసలే గట్టి పడకుండా ఈ సేమియా ఇలా ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ సేమియా పాయసానికి అయితే ఒకరోజు ముందు నైటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నానబెట్టుకున్నాను. నేను ఇక్కడ 1 kgకి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా మనం సన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి ఈ రకంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ కూడా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా టేస్టీగా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 1.5 లీటర్ వరకు చిక్కటి పాలను కాచి చల్లారబెట్టుకున్నాను. తర్వాత ఒక పెద్ద బౌల్లోకి 1/2 కప్పు దాకా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకుంటూ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. మీరు ఎంత ఎక్కువ వేయించుకుంటే అంత మంచిది. నేను ఇక్కడ లైట్గా వేయించుకున్నానండి. మీరు కావాలంటే ఇంకొద్దిగా బ్రౌన్గా కూడా వేయించుకోవచ్చు. ఇలా బాగా వేగిన తర్వాత అందులోకే సేమియాలను వేసుకోవాలి. సో నేను ఇక్కడ మీడియం సైజువి తీసుకున్నాను. మీరు మరీ సన్నవి కూడా తీసుకోవచ్చు. నాకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకున్నానండి. మీకు నచ్చినవి కూడా తీసుకోవచ్చు. ఇవి వీట్ ఫ్లోర్ సేమియా అండి. మైదా ఇందులో 0% కూడా లేదు. ఇలా బాగా వేయించుకోవాలండి నెయ్యిలో. అవసరమైతే మరికొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి మధ్యలో. తర్వాత నేను ఇక్కడ 1 లీటర్ వరకు నీళ్ళను కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత ఇందులోకి షుగర్ని వేసుకుంటున్నానండి. సో నేను ఇక్కడ 1/2 kg వరకు పంచదారను తీసుకున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్టు చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. సో పంచదార ఎక్కువ తినేవారు 700 grams వరకు వేసుకోవచ్చు. ఇలా బాగా ఉడికి ఇలా పొంగు రావాలండి. అప్పుడు ఇలైచీలను దంచుకొని సన్నగా ఈ విధంగా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలైచీలు వేయడం వల్ల. ఇలా బాగా మంచిగా ఉడికిపోవాలి. ఒక 80% వరకు బాగా ఉడికిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఫ్లేమ్ అనేది మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలను పోసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంటే ఒక్కోసారి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలను పోసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఈ సేమియా పాయసం రెడీ అయిపోయింది. చూడండి పైన నెయ్యి కూడా ఎంత మంచిగా పేరుకుందో. టేస్టీగా చాలా బాగున్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను ఇప్పుడు వేస్తున్నాను చూడండి, సర్వ్ చేస్తున్నాను. సో మరీ ఎక్కువ ఉడికించకూడదండి, మెత్తగా అయిపోతుంది కాబట్టి 80% మాత్రమే ఉడికిన తర్వాత పాలను పోసుకోవాలి. సో ఆ వేడికి రిమైనింగ్ 20% కూడా ఉడికిపోతుంది ఈజీగా ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత. సో ఈ రకంగా సేమియాను మనం ప్రిపేర్ చేసుకుంటూ సర్వ్ చేసుకోవడమే. ఇంట్లో అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.